హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నోట్లో వేసుకోగానే వెన్నెల కరిగిపోయే బిస్కెట్ గులాబ్ జామున్స్ అయితే చేయబోతున్నాను. అదేనండి, మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో అయితే బిస్కెట్ గులాబ్ జామున్స్ అయితే చేయబోతున్నాను. ఈ బిస్కెట్ గులాబ్ జామ్ వచ్చేసి లోపల జ్యూసీగా పైన సాఫ్ట్గా ఉంటుందండి. మనం ఎప్పుడూ చేసుకునే గులాబ్ జామున్స్ కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా బిస్కెట్స్తో గులాబ్ జామ్ చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉండడమే కాకుండా పిల్లలకి కూడా చాలా నచ్చుతుందండి. చూడండి, గులాబ్ జామున్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. వీటికి టైం అయితే ఏమాత్రం ఎక్కువగా పట్టదండి, అలాగే ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. ఒక 2 బిస్కెట్స్ ప్యాకెట్స్తో అయితే ఈ గులాబ్ జామున్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో గులాబ్ జామున్స్. లోపల జ్యూసీగా బయట సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. మా పిల్లలకైతే చాలా నచ్చాయి గులాబ్ జామున్స్ అయితే. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. అలాగే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను వచ్చేసి 2 బిస్కెట్స్ ప్యాకెట్స్ని అయితే తీసుకున్నానండి, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ప్యాకెట్స్ని అయితే. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని వీటన్నిటిని చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయితే పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ని మెత్తటి పౌడర్ లాగా అయితే పట్టుకోవాలి. ఏమైనా బరకగా ఉన్నట్లయితే జల్లించుకొని మళ్ళీ వాటిని మిక్సీ అయితే పట్టుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 2 ప్యాకెట్లను అయితే తీసుకున్నానండి. మీరు బిస్కెట్స్ క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా అయితే పట్టుకోవాలి. నేను వచ్చేసి పాలపొడిని అయితే తీసుకుంటున్నానండి. నేను వచ్చేసి ఒక 2 ప్యాకెట్ల పాలపొడిని అయితే తీసుకున్నాను. 10 రూపీస్ ప్యాకెట్స్ అన్నమాట. ఇలా పాలపొడిని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను తీసుకున్న బిస్కెట్స్ క్వాంటిటీని బట్టి నాకైతే ఇంత పిండి అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పిండిని పాలతో అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా పాలు పోసుకుంటూ మెత్తటి పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 కప్పు పాలు అయితే సరిపోయాయండి. చూడండి, ఇలా కొద్దిగా పాలను పోసుకుంటూ మెత్తటి పిండిలాగా అయితే కలుపుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. గులాబ్ జామున్కి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కాస్త నెయ్యిని కూడా వేసుకొని కలుపుకున్నామంటే గులాబ్ జామున్స్ అనేవి చాలా టేస్ట్గా వస్తాయి. చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండికైతే కాస్త రెస్ట్ అయితే ఇవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి, కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. నేనైతే ఒక 1.5 కప్పుల వరకు అయితే షుగర్ అయితే తీసుకున్నాను. 1.5 కప్పుల షుగర్కి 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా షుగర్ కరిగేంత వరకు అయితే కరిగించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా గులాబ్ జామున్స్ని అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న బిస్కెట్స్ క్వాంటిటీని బట్టి నాకైతే 10 గులాబ్ జామున్స్ అయితే వచ్చాయండి. మీరు బిస్కెట్స్ క్వాంటిటీని కూడా పెంచుకొని చేసుకోవచ్చు గులాబ్ జామున్స్. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గులాబ్ జామున్స్కి అయితే ఎలాంటి క్రాకర్స్ కానీ ఉండకుండా చూసుకోవాలి. ఈ విధంగా అన్ని గులాబ్ జామున్స్ను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మరొక పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని వీటన్నిటిని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గులాబ్ జామున్స్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జామున్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా గులాబ్ జామున్స్ని వేయగానే వెంటనే గరిటెతో అయితే కలపకూడదండి. ఇలా వాటంతట అవే పైకి లేచేంత వరకు అయితే గులాబ్ జామున్స్ని గరిటెతో కలపకూడదు. చూడండి,
ఈ విధంగా వేసుకున్న తర్వాత కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ గులాబ్ జామున్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి అయితే వేసుకోవాలి. నేను వచ్చేసి ఈ షుగర్ సిరప్లోకి అయితే మంచి ఫ్లేవర్ కోసం యాలకులను అయితే వేశాను. చూడండి ఇలా ఒక్కొక్కటిగా గులాబ్ జామున్స్ వేసుకొని ఒక 1 అవర్ తర్వాత అయితే తిన్నామంటే ఈ సిరప్ అంతా గులాబ్ జామ్లోకి చేరి చాలా జ్యూసీగా తయారవుతాయి. నేను వచ్చేసి ఒక 1 అవర్ పాటు ఈ గులాబ్ జామున్స్ని అయితే షుగర్ సిరప్లో పెట్టానండి. చూడండి గులాబ్ జామున్స్ అయితే ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయన్నమాట. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఈ బిస్కెట్ గులాబ్ జామున్స్ అయితే చాలా బాగుందని అన్నారన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇలా కొత్తగా బిస్కెట్తో గులాబ్ జామున్ చేయడం అంటే నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా బాగుందన్నమాట టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా బిస్కెట్తో గులాబ్ జామున్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా ఎంతో ఈజీగా వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.